శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికే భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికే భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1,400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేయగా శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెరప్ అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో ఒక నెల ఒక్క నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టి చాకిరిపై మెరుపు దాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టి చాకిరీ నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టి చాకిరీ విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు తరలించారు. బాధ్యులపై వెట్టి చాకిరీ నిరోధక చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.